నమో భగవతే వాసుదేవాయ. మానవ జీవితము 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అరుదైనటువంటిది మానవ జీవితం అట. ఎన్ని రకాలు ఉన్నారండి జీవులు? 84 లక్షల రకాల జీవులుంటే అందులో మనిషిగా పుట్టడము చాలా అరుదు. ఎంత అరుదు అంటే ఒక సముద్రపు అలల మీద ఒక కాడి ఉంటే, కాడి ఒక కర్ర, మధ్యలో చిన్న రంధ్రం ఉండేటువంటి కర్ర, లోపల ఉండేటువంటి సముద్రం లోపల ఉండేటువంటి తాబేలు ఆ కాడి రంధ్రములోకి వెళ్ళి తన తలను దూర్చడం ఎంత కష్టమో, ఎంత అరుదో అంత అరుదట మనిషిగా పుట్టడం. అనంతమైనటువంటి సముద్రంలో కదులుతున్నటువంటి కాడి కదులుతూ 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 ఏదో ఒకసారి ఈ లోపల ఉండే తాబేలు పైకి వచ్చి తల ఇలా పైన పెట్టినప్పుడు ఆ కాడి రంధ్రం ఉండాలట అక్కడ. అది ఎప్పుడు సాధ్యమయ్యేది? కాడెక్కడుంది, తాబేలు ఎక్కడుంది, ఇది వచ్చి ఆ రంధ్రంలో ఎప్పుడు పడింది? అది ఎంత కష్టమో అంటే కోటి రకాల ప్రయత్నాల్లో ఏ ఒక్కసారో ఆ విధంగా అయ్యే అవకాశం ఉంది కదా. అంత కష్టమైనటువంటిది, అంత అరుదైనటువంటిది మనుష్య జీవితం. మనిషిగా పుట్టడం అంత అరుదు. అమ్మా, మనుషులుగా పుట్టాము, ఎంత అదృష్టం మేము, ఇంత గొప్ప జీవితం మాకు లభించింది. కానీ మనిషిగా పుట్టగానే సరిపోదండి. మనిషిగా పుట్టినటువంటి వాడి జీవితంలో ఒక్కసారైనా సరే భగవన్నామ సంకీర్తనం జరుగుతున్న చోటికి, హరి యొక్క నామ వైభవాన్ని చెప్పేటువంటి చోటికి, హరి యొక్క గుణ లీల విశేషాలను ఎవరైనా ప్రవచిస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి హరికథను వినేటువంటి అదృష్టం కలగడం ఇంకా చాలా దుర్లభమైందట. మరి అంత దుర్లభమైనటువంటి అదృష్టము మనందరికీ లభించింది. చక్కగా ఇక్కడ సమావేశమై హరినామాన్ని సంకీర్తనం చేసుకున్నాం. ఇంతసేపు భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి జగన్నాథుడి యొక్క చక్కటి దర్శనాన్ని పొందే అదృష్టం కలిగింది. దానితో పాటుగా భగవన్నామ గుణ రూప లీలా విశేషాలను చర్చించుకునేటువంటి అవకాశం కూడా దొరికింది మనకి. కాబట్టి నిజమైనటువంటి అదృష్టవంతులు ఎవరయ్యా అంటే, ఎవరి చెవుల వెంబడ హరి అనే నామం వినబడుతుందో, ఎవరి నాలుక వెంబడ ఎప్పుడైతే కృష్ణ అంటూ పలకగలుగుతారో, ఎవరి మనస్సు నిండా ఆ గోవిందుడే జగన్నాథుడే స్థిరంగా ఉంటాడో వాడు అదృష్టవంతుడు. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మీరు ఇన్ని తీర్థస్థలాలు తిరుగుతున్నారు కదా, ఈ మహా అయితే మనిషి యొక్క జీవితంలో ఓ 10 తీర్థస్థలాలను చూడొచ్చు, దర్శించవచ్చు. ఒక 20 తీర్థక్షేత్రాలను దర్శించవచ్చు. లేదు, అదే పనిగా పెట్టుకుంటే ఎంత దర్శించవచ్చండి? ఎన్ని క్షేత్రాలను దర్శించవచ్చు? ఓ 50, 100. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? వామన పురాణంలో వ్యాస మహర్షుల వారు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వినండి. ఏమంటుంది? తీర్థకోటి సహస్రాని తీర్థకోటి శతాని చ తాని సర్వాణి అవాప్నోతి విష్ణోర్ నామాను కీర్తనం. అయ్యా, విష్ణు నామాన్ని కీర్తన చేసినంత మాత్రము చేత, భగవంతుడి నామాన్ని నోరారా పలికిన మాత్రము చేత ఒక మనిషి 1000 కోటి తీర్థక్షేత్రాలు దర్శించుకుంటే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితాన్ని పొందుతాడట, కేవలము హరినామాన్ని జపించడం చేత. నోరారా హరిని కీర్తించని నోరు ఆ మనుష్య జన్మ వృధా. పోతనామాత్యులు చెప్పినట్టు, ఏ నాలుకైతే హరి అని అనదో ఆ నాలుక కాదురా తాటిమట్ట అన్నాడు. ఏ కన్నుల చేతనైతే ఆ భగవంతుడి యొక్క సుందరమైన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చెయ్యవో అటువంటి కన్నులే కావురా, అవి రాతి గుళ్ళు అన్నాడు. ఏ చెవులారా నోరారా ఎవరైనా చక్కగా శ్రావ్యంగా హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటే ఆ చెవుల ద్వారా వినవో అటువంటి హరినామ సంకీర్తనాన్ని విననేటువంటి చెవులు ఏవైతే ఉన్నాయో అవి పాడుబడ్డ బొందలయ్యా అన్నాడు. కాబట్టి మనుష్య జీవితానికి ఉండేటువంటి ఏకైక లక్ష్యము హరి యొక్క నామాన్ని జపించి తరించడమే. ఇదే అన్ని పురాణాలు అన్ని శాస్త్రాలు చెప్తుంది. భగవన్నామ సంకీర్తన తప్ప ఇంకొక మార్గం లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథా. హరినామము 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 మాత్రమే గతి అయి ఉన్నది, అది తప్ప ఇంకొక గతి మనుష్య జీవుడికి లేదు 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 అని ఎట్లాగైతే శాస్త్రం నిర్ధారించి చెప్తుందో అట్లాగా మనుష్యుడు పాటించాల్సింది. మరి ఆ హరినామమే అంత వైభవమైతే,
అటువంటి హరి మన అదృష్టం చేత ఇక్కడ జగన్నాథుని రూపంలో మన ముందు వేంచేసి ఉన్నాడు. ఎంత అందంగా అలంకరించుకున్నాడో చూడండి. జగన్నాథుడు తన సోదరుడైనటువంటి బలభద్రుడు, సోదరి అయినటువంటి సుభద్రమ్మ, అటు పక్కన ఎడమ వైపున ఎవరున్నారండి? సుదర్శనుడు. 4 రూపాల్లో ఉన్నారు. 4 దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి మూర్తుల్లో కొలువై ఉన్నాడండి జగన్నాథుడు. ఆహా, మరి ఈ జగన్నాథుడి యొక్క రథోత్సవం మనకు అతి తొందరలోనే రాబోతుంది. ఎవరి జగన్నాథుడు? ఎందుకు ఈ జగన్నాథుణ్ణి కొలుస్తున్నాము? ఈయన ఎక్కడ వెలిశాడు? అసలు జగన్నాథుడనే పేరేమిటి? వీరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిజంగా జగన్నాథుడు అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. ఎవరి జగన్నాథుడు? జగత్ నాథ కలిపితే జగన్నాథ. సకలమైనటువంటి జగత్తుకు ఎవడైతే నాథుడో అతడు జగన్నాథుడు. అయితే మరి జగత్ అంటే ఏమిటి? జగత్ అంటే శాస్త్రం ఏం చెబుతుందండి? గచ్చతీతి జగత్. ఏదైతే ఎప్పుడు సతతము కదిలిపోతూ ఉంటుందో, కదులుతూ ఉంటుందో అటువంటిది జగత్. ఈ జగత్ అనేది ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా నిలకడగా ఉండేది కాదు. ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మార్పు సహజం. ఇప్పుడున్నట్టుగా మరో క్షణానికి ఉండదు, మరో క్షణానికి ఉన్నట్టుగా ఆ మరో క్షణానికి ఉండదు. ఇది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇలా ఎప్పుడూ కదులుతూ ఉండేటువంటి జగత్తులో కదలకుండా ఉండేటువంటి పరతత్వం అంటూ ఒకటి ఉంది. ఈ కదులుతూ ఉండేటువంటి జగత్తులో కదలకుండా ఉండే పరతత్వము, అందున ఉండి దాన్ని నియమించి శాసించేటువంటి పరబ్రహ్మతత్వమే జగన్నాథుడు. ఈయన వెలిసింది పూరి క్షేత్రంలోనండి. జగన్నాథుడు వెలిసింది కాబట్టి పూరి క్షేత్రంలో ఉన్నవారికి మాత్రమే ఈయన దేవుడా? లేదండి, ఈయన వెలిసింది ఒడిశా ప్రాంతము. ఈ ఒరియా మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈయన జగన్నాథుడా? అట్లా అంటానికి లేదండి. భారతదేశంలో కొలువై ఉన్నాడు కదా, భారతీయులకు మాత్రమే ఈయన దేవుడా? కాదండి. సమస్తమైనటువంటి చరాచరములైనటువంటి ఈ జగత్తు మొత్తానికి ఈయనే భగవంతుడు. అటువంటి జగన్నాథుడు మన అదృష్టం చేత మనలందరినీ తరింపజేయడం కోసం, మన కోసము రథాన్నెక్కి వీధులెంబడ మన కోసమే వస్తాడండి. భగవంతుడు తనకు తానుగా బయటకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రథోత్సవం జగన్నాథుడి యొక్క రథోత్సవం. ఎంత గొప్పదయ్యా అంటే, ఎవరైతే వారి కన్నుల చేత రథమెక్కినటువంటి ఆ దారుబ్రహ్మమైన జగన్నాథుణ్ణి దర్శిస్తారో వారు ఇంకొక జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం ఉండదట. స్కాంద పురాణము చాలా గొప్పగా జగన్నాథ రథయాత్ర గురించి విశేషంగా తెలియజేస్తుంది. ఏ యాంతి పశ్యంతి, ఎవరైతే చూస్తారో రథమెక్కినటువంటి దారుబ్రహ్మ సనాతనము, ఆ దారుబ్రహ్మమైనటువంటి సనాతనుడైనటువంటి జగన్నాథుడు రథం మీద వేంచేసి ఉండగా ఎవరైతే దర్శిస్తారో, పైగా ఆ రథముతో పాటు జగన్నాథుడు వేంచేసినటువంటి రథముతో పాటు వారు అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతారో, ఆ రథం యొక్క తాడును పట్టుకొని వాళ్ళు నడుస్తారో, ఆ రథాన్ని లాగుతారో, వాళ్ళు ఆ రథయాత్రలో ఎన్నెన్ని అడుగులు వేస్తూ ఉంటారో, జగన్నాథుడి రథయాత్రలో ఎన్నెన్ని అడుగులు వేస్తుంటారో అన్నన్ని అడుగులకు అడుగుకు ఒకటి చొప్పున అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. ఈ జగన్నాథుడు ఏమిటండి ఇలా ఉన్నారు? చాలా చిత్రము. ఏ మందిరాల్లో వెళ్ళినా సరే ఒక శిల్పంగా భగవంతుణ్ణి చక్కగా శిల్పి ఒకరు చెక్తారు, అక్కడ ప్రతిష్ఠ చేస్తారు, వారిని దర్శించుకుంటాం. లేదు, భగవంతుడే ఆ శిల్పం రూపంలో ఆవిర్భవించి ఉంటారు. లేదు, ఎవరైనా తయారు చేస్తారు, ప్రతిష్ఠిస్తారు. ఈ 2 రకాలుగా ఉంటుంది. కాదండి, కొన్ని దేవాలయాల్లో పంచలోహాలతోని ఇత్యాది వాటితోని భగవంతుడి యొక్క విగ్రహాలు, మూల విరాట్టులు ఉంటాయి. రాతితోనో లోహముతోనో మూల విరాట్టు ఉండడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. కానీ జగన్నాథుడి యొక్క ప్రత్యేకత చూడండి. వారు దారుబ్రహ్మ సనాతనము అని కీర్తిస్తుంది శాస్త్రము. దారుబ్రహ్మము అంటే కలప రూపంలో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. ఇది కేవలం జగన్నాథుడికి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది. పైగా వారి రంగులు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. చూడండి, జగన్నాథుడు నల్లని రంగులో ఉన్నారు. సుభద్రమ్మ మధ్యలో వేంచేసి ఉంది. ఆవిడ పచ్చని రంగు, పసుపు పచ్చని రంగు. అటు పక్కన ఉన్నవారు ఎవరండి? జగన్నాథుడి యొక్క సోదరుడు బలభద్రుడు, అంటే బలదేవుడు. ఆయన తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు.
జగన్నాథుడు సకల జగత్తుకు నాథుడు. ఈ అనంతమైనటువంటి సృష్టితత్వం ఏదైతే ఉందో, అనంతంగా సాగే ఈ అనంత తత్వానికి చిహ్నము నలుపు. కాబట్టి అనంతమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపము జగన్నాథుడు. కాబట్టి ఆయన అనంతతత్వాన్ని సూచించే నలుపు రంగును స్వీకరించాడట. అటు పక్కన సోదరుడైనటువంటి బలదేవుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. ఎందుకండి? 3 గుణముల చేత మనమందరం కూడా 3 తాళ్లతో ఎలాగైతే ఒక కొయ్య బొమ్మలు ఆడిస్తూ ఉంటారో బొమ్మలాటలో, అలా 3 గుణముల చేత, గుణము అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థము మనం అనుకునే గుణము, లక్షణము, స్వభావము, ఇంకో అర్థము తాడు అని. 3 గుణములు ఉన్నాయంటే 3 తాళ్లతో మనల్ని ఆటాడిస్తూ ఉంటుందట ప్రకృతి. ఏమిటా 3 గుణములు? త్రిగుణములు అంటాము. సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణముల చేత ఆడబడేటువంటి పావుల్లాంటి వారు కదా జీవులందరూ. ఈ 3ంటికి మించి శుద్ధ సత్వం అనేటువంటి గుణం ఒకటి ఉంది. ఆ శుద్ధ సత్వం యొక్క రంగు తెలుపు. ఆ శుద్ధ సత్వాన్ని చేరాలి అని మనకి ప్రబోధించడం కోసము బలరాముడు తెల్లగా మెరిసిపోతున్నాడండి, బలదేవునిలాగా. ఇక్కడ మరి మధ్యలో సుభద్రమ్మ పసుపు పచ్చని వర్ణంలో ఉంది. ఎందుకండి ఈవిడలా ఉన్నారు? ఈవిడ శక్తి స్వరూపానికి చిహ్నము, సమస్త ఐశ్వర్యములకు చిహ్నము. సమస్త ఐశ్వర్యములు, శక్తులన్నింటినీ ప్రకటించేటువంటి రంగు పసుపు. కాబట్టి ఆవిడ పసుపు వర్ణంలో ఉన్నారట. ఇలా ఈ ముగ్గురు ఏం చేసి ఉన్నారు? పైగా చాలా చిత్రమైనటువంటి ఆకృతుల్లో ఉన్నారు. అందున జగన్నాథుడి యొక్క దివ్యమంగళమైనటువంటి దారుబ్రహ్మమైనటువంటి విగ్రహాన్ని దర్శించగానే ముందుగా ఆయన యొక్క అద్భుతమైనటువంటి కన్నుల మీదే మన దృష్టి వెళ్ళిపోతుంది. ఎంత అందంగా ఉంటాయో వారి కన్నులు. ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క కన్నులు, ఆహా, కమలం పువ్వు యొక్క రేకులు ఏ విధంగా ఉంటాయో అలా ఉంటాయంటారు కొందరు. పద్మపత్రాల వంటి కన్నుల కాదు కాదు, మీనముల వంటి కన్నుల కాదు కాదు, చక్కగా గుండ్రంగా తీర్చిదిద్దినట్టు చక్రాల్లాంటి కన్నులు గలవాడయ్యండి జగన్నాథుడు. పైగా ప్రత్యేకత ఏమిటంటే ఈ కన్నులకు కనురెప్పలే ఉండవు. కనురెప్పలు లేని కన్నుల, గుండ్రంగా ఉన్న కన్నుల జగన్నాథుడికి ఎందుకంటే అలా గుండ్రంగా కన్నులున్నాయి అంటే, ఇంతమంది భక్తులు, అసంఖ్యాకులైనటువంటి భక్తులు, దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులందరూ నన్ను దర్శించడం కోసం వస్తున్నారే. ఈ వచ్చేటువంటి భక్తుల్లో ఏ ఒక్కరిని కూడా నేను చూడకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ నా చూపులోకి రావాలి అన్నట్టుగా చిహ్నంగా వారి కన్నులు గుండ్రంగా ఉంటాయట. ఈ వృత్తాకారంగా ఉండడం చేత అన్ని వైపులా ఆయన తిరిగి చూడగలుగుతారు. ఏ దేవుడి దగ్గరికైనా మనము, ఏ దేవతామూర్తి దగ్గరికైనా, క్షేత్రానికైనా మనం దర్శనానికి వెళ్తే నేను చూస్తాను భగవంతుణ్ణి అనుకుంటూ నేను చూడాలి, కనురెప్ప వేయకూడదు. ఆపాదమస్తకము ఆ దివ్యమంగళ స్వరూపాన్ని నేను దర్శించాలనేటువంటి కోరికతో భక్తులందరం వెళ్తామే. ఎట్లాగైతే భక్తుడికి భగవంతుడి యొక్క పూర్తి రూపము నాకు దర్శనం కావాలనేటువంటి ఆతృత ఉంటుందో, జగన్నాథ స్వామి కూడా అనుకుంటాడట, నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుణ్ణి నేను చూడాలి, ఏ ఒక్క భక్తుణ్ణి నేను వదిలిపెట్టకూడదు. అది పతిత పావనమూర్తి అయినటువంటి జగన్నాథుడి యొక్క కన్నుల వెంట ఉండేటువంటి రహస్యం. ఇటువంటి పతిత పావనుడైనటువంటి జగన్నాథుడు ఎక్కడ వెలిశాడండి? పూరీ క్షేత్రంలో వెలిశారు. పూరీ క్షేత్రము అని మనం అంటున్నాము, కానీ నిజానికి అది పురి. పురి అంటే పురము అని. శాస్త్రంలో మన దేహాన్ని కూడా పురి అని అన్నారు. భగవద్గీతలో మనం చదువుకుంటాం, నవద్వార పురే దేహి నైవ కుర్వన్ న కారయన్ అంటూ చక్కగా చెప్తాడు భగవంతుడు. ఏమిటయ్యా, ఇది 9 ద్వారములు కలిగినటువంటి ఈ పురంలో వసించేటువంటి ఒక ఆత్మ, నేనే ఈ సమస్తమైన కర్మలకు కర్తను, నేనే ఈ సమస్తమైనటువంటి ఫలితములకు కారణము అని అనుకోకుండా ఉంటే వాడు సుఖంగా బతుకుతాడండి అంటూ భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 9 ద్వారములతో కూడినటువంటి ఈ పురమనే దేహములో లోపల జీవుడు వసిస్తున్నాడు. ఆ జీవుడి లక్షణం ఏ విధంగా ఉండాలి? ఈ సమస్తమైన కర్మలకు నేను కర్తను కాదు, ఈ ఫలితములో దేనికి కూడా నేను కర్తను కాదు, కర్త భోక్త జనార్దనుడైనటువంటి జగన్నాథుడే దీనికి కర్త, జగన్నాథుడే దీనికి భోక్త అనేటువంటి స్పృహ కలిగి ఉన్నటువంటి జీవుడు ఈ 9 ద్వారములు కలిగినటువంటి ఈ దేహంలో చక్కగా సుఖంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ సమస్తము నా వల్లే జరుగుతుంది అని అనుకుంటాడో వాడికి సుఖం ఉండదట. ఇంకా ఇందులో ఎంతమంది సుఖంగా ఉండాలనుకుంటున్నారు? ఎవరు చేతులు ఎత్తట్లేదు.
మొహమాటానికైనా చేతులు ఎత్తకపోతే కష్టమండి. సుఖంగా ఉంటున్నామా లేదా జగన్నాథుడు చూస్తున్నాడు, పైగా గుండ్రటి కన్నులతో చూస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా ఆయన చూపుల నుండి తప్పించుకోవడానికి లేదు. మరి సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళందరం కూడా ఏ విధంగా ఉండాలి? ఈ సమస్తమైనటువంటి కర్మలకి నేను కర్తను కాదు. ఎవరండి కర్త? జగన్నాథుడే కర్త. పైగా ఈ కర్మల వల్ల వచ్చే ఫలితము నాది కాదు. ఎవరిదండి ఈ ఫలితాన్ని భోగించేవాడు? జగన్నాథుడే ఈ ఫలితాన్ని భోగించేటువంటి వాడు. ఈ స్పృహ మనకు ఉన్నట్లయితే సుఖం వసి, చాలా సుఖంగా బతుకుతాం. ఇది లేదనుకోండి, ఎప్పుడు ఆ సుఖానికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో అది మనకు ఉంటుంది. కాబట్టి భక్తులనేవాడు ఖచ్చితంగా సుఖంగానే ఉంటాడు. ఎందుకు? సహజంగా వాడికి వచ్చేటువంటి అభ్యన గుణం ఏమిటంటే నేను నాహం కర్త నాహం భోక్త, కర్త భోక్త జనార్దన. ఈ సహజ లక్షణం భక్తుడికి ఎట్లాగో ఉంటుంది. అయితే జగన్నాథుడు వెలిసినటువంటి క్షేత్రము పురి. ఈ పూరీ క్షేత్రం ఎప్పటిదయ్యా అంటే మహాభారత కాలం నుండి మొదలైందనుకుంటున్నారేమో. లేదు లేదు, ఇది చాలా సనాతనమైనది. అనంతకాలం నుండి ఈ క్షేత్రం ఉందట. ఎప్పటి నుండో ఉన్నది, ఇప్పటి నుండి ఉంది అని చెప్పడానికి తెలియంది. ఒకానొక కల్పాంతములో ప్రళయము వచ్చినప్పుడు ఈ ప్రళయ జలాలన్నీ కూడా విజృంభించి సమస్తమైనటువంటి భూమండలాన్ని ముంచెత్తుతున్నాయట. అన్నీ లయమైపోతున్నాయండి భగవంతుడిలో. భగవంతుడేకా లయకారుడు. సమస్తము లయమైపోతుంటే ఒక్కడు మాత్రమే బ్రతికున్నాడండి. ఈయన మార్కండేయ ఋషి. ఈయనకు మహా గొప్ప వరం ఉంది. 7 కల్పముల వరకు ఈయన చక్కగా జీవించగలడు. మహా గొప్ప అదృష్టం వీరికి ఉన్నది. ఈయన ఈ ప్రళయ జలాలన్నీ పెరిగిపోతున్నాయి. ప్రళయంలో ఆ జలాల్లో కొట్టుకుపోతున్నాడు. అటు ఇటుగా ఎక్కడా దారి తెన్ను తెలియట్లేదు. ఏ దరి దొరకట్లేదు. సమస్తము జలమయమైపోయింది. అంతా నీటితో నిండిపోయిందట. ఇలా ఈ జలాల్లో కొట్టుకుపోతూ ఎక్కడా విశ్రాంతి తీసుకోవడానికి, ఆగడానికి ఒక దరి అంటూ తెలియక వెళ్తూ ఉండగా ఆ ప్రవాహంలో ఒకానొక ప్రాంతానికి చేరుకున్నాడండి. ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి అక్షయ వటవృక్షాన్ని ఒకటే ఆయన చూశాడు. ఎంత పెద్ద వటవృక్షము! ఆహా! ఇంతగా సమస్తమైన సృష్టి అంతా కూడా ప్రళయ జలాల్లో మునిగిపోతుంటే ఈ అక్షయ వటవృక్షం ఏదైతే ఉందో ఇది మాత్రం స్థిరంగా ఎలా ఉండగలుగుతుంది? వరద ముంచెత్తినా కూడా నీటిపైన తేలాడుతూ స్థిరంగా ఉండేటువంటి పడవలాగా ఈ వటవృక్షం ఇంత చక్కగా స్థిరంగా ఉన్నది అంటూ దాని దగ్గరికి ఆయన సమీపించారట. అక్కడే అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి ఓ చక్కటి గొంతు ఒకటి ఈ మహర్షికి వినబడిందట. మహర్షి, ఈ ప్రళయ జలాల్లో అటు ఇటు కొట్టుకుపోతున్నావా? భయపడకు, నా దగ్గరికి రా, స్థిరంగా ఉంటావు, ధైర్యం తెచ్చుకో, నా దగ్గరికి రా అన్నట్ట. అటుగా వెళ్ళాడు. ఆ వటవృక్షం దగ్గరగా వెళ్ళాడు నీటిలో నుండి. అక్కడ వెళ్ళగానే అద్భుతమైనటువంటి దివ్యమంగళమైనటువంటి ఆ సకలము తానైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ దర్శనం జరిగిందండి వారికి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా వచ్చి దర్శనం ఇచ్చారు. ఇచ్చి శ్రీ మహావిష్ణువు అంటున్నట్ట, ఏమయ్యా ఋషి, నీవు ఈ జలాలపైన తేలి ఆడుతున్న అద్భుతమైనటువంటి బాలుడొకడున్నాడు. ఇంతటి ప్రళయ జలాల మీద తేలియాడుతున్న బాలుడు ఒక చక్కటి ఆకు మీద ఆయన తేలియాడుతున్నాడు. ఆయనను ఆశ్రయించవయ్యా, నీ మనసు స్థిమితమవుతుంది, నీ యొక్క క్లేశములు దూరమవుతాయి అని చెప్పాట. ఈయన వటవృక్షాన్ని ఎక్కి చూశాడు. ఇంతటి జలాల్లో అంతా మునిగిపోతూ ఉంటే ఒక్క పిల్లవాడా, అది ఆకు మీద పవలించి హాయిగా నవ్వుతూ ఉన్న పిల్లవాడా, ఆయన అలా ఎలా స్థిరంగా ఉంటాడు? సమస్తము కదిలిపోతూ ఉంటే కదలకుండా ఉండగలగవాడెవడు? ఇంతకుముందే చెప్పాను చూడండి, గచ్చతీతి జగత్, కదిలిపోతూ ఉండేది జగత్తు. కానీ ఆ కదిలిపోతూ ఉండే జగత్తును కూడా కదలకుండా ఉండి నియమించేవాడే జగన్నాథుడు. అలా నీటి మీద, ప్రళయ జలాల మీద కదలాడుతున్న అలల మీద ఓ పెద్ద వటవృక్షము ఛాయలో మంచి వటపత్రం ఒకటి ఉందండి. ఈ వటపత్రం మీద అద్భుతమైనటువంటి చక్కగా ఉండేటువంటి రూపు కలిగిన ఒక పిల్లాడి రూపం. ఆ పిల్లాడి రూపం ఎంత గొప్పగా ఉందో! కరారవిందే పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య బాలం ముకుందం మనసా స్మరామి. ఎంత గొప్ప
గొప్ప బాలముకుందుడండి. ఆ చిన్నారి ముకుందుడు, ఆయనని నేను ఎప్పుడూ మనస్సులో స్మరిస్తూ ఉంటాను. ఎటువంటి బాలముకుందుని నేను మనస్సులో స్మరిస్తుంటానండి? ఈ ప్రళయ జలాలు కదులుతూ ఉండగా కూడా స్థిరంగా ఉండి వటపత్రము మీద శయనించినటువంటి వాడు, కమలము వంటి తన యొక్క చేతులతో పద్మముల వంటి తన యొక్క కాళ్ళని, కమలము వంటి తన ముఖములోని అరవిందము వంటి తన నోటి నందు పెట్టుకునేటువంటి ఆ బాలముకుందుడు ఎవరైతే ఉన్నారో అటువంటి బాలముకుందుని నేను ఎప్పుడు నా మనస్సులో నిలుపుకుంటాను అంటూ మహర్షి వారు ఆ బాలముకుందుని స్మరించి ఆయన యొక్క నోటిలోకి ప్రవేశించాడు. బాలముకుందుని యొక్క నోటిలోకి మహర్షి ప్రవేశించాడు. ఎందుకు? ఇంతటిలో స్థిరంగా ఉన్నది కేవలము ఆయనే. లోనికి వెళ్ళాడా? లోనికి వెళ్తూనే అఖండమైనటువంటి అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి లోకాలు ఆయన కాంచుతున్నాడండి. 14 భువన భాండాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లాంటి అధోలోకాలు, మహర్లోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, బ్రహ్మలోకాది ఊర్ధ్వలోకాలు 14 భువన భాండాలు ఆయనలో కనబడుతున్నాయండి. అనేకమైనటువంటి దేవతాగణాలు కనబడుతున్నారు, గంధర్వులు కనబడుతున్నారు, కిన్నెరులు కనబడుతున్నారు, కింపురుషులు కనబడుతున్నారు, అద్భుతమైనటువంటి నాగస్త్రీలు, నాగులు కనబడుతున్నారు. వీటన్నిటిని దాటిపోతే పెద్దగా అఖండంగా ఉండేటువంటి శేషుడు ఒకడు కనబడుతున్నాడు. శేషుని మీద మళ్ళీ ఇంకో భువన భాండం ఉన్నది. దీనికి అంతూ అదుపు తెలియట్లేదే, ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడి వెళుతున్నానో తెలియట్లేదే, ఇంత అఖండమైనటువంటి సృష్టిలో నేను చాలా చిన్నగా ఉన్నాను, అగమ్యగోచరంగా ఉందే అంటూ వెంటనే ఎలా అయితే లోనికి ప్రవేశించాడో అలా బయటకు వచ్చి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్నాను. స్వామి, ఈ సృష్టి ఆది అంతూ నాకు తెలియట్లేదు. ఏమిటి క్షేత్రం యొక్క మహిమ? ఏమిటి ఈ ప్రాంతము? ఇదేమిటి? ఆ బాలముకుందుడు ఏమిటి? ఈ క్షేత్రం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి వారికి చెప్తున్నారు, మహర్షి, ఇది నా యొక్క నిజ నివాస స్థానము, నేను ఇక్కడే వెలిసి ఉంటాను. ఇది పురుషోత్తమ క్షేత్రము, ఇక్కడ నేను వెలిసి ఉన్నాను. ఈ పురుషోత్తమ క్షేత్రమునికి ఎవరైతే వచ్చి దర్శిస్తారో వారికి మరో జన్మ అంటూ ఉండదు. అద్భుతమైన జన్మరాహిత్యాన్ని కలిగించి వారిని నా దగ్గరకు చేర్చుకునే బాధ్యత నాది. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రమయ్యా, నీవు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అని అన్నాడు. అలా ఆ భగవత్తత్వము జగన్నాథుడు ఈ పూరీ క్షేత్రంలో వెలిశారు. కానీ ముందుగా వెలిసింది నీలిమాధవుని రూపంలో వెలిశారు. మరి నీలిమాధవుడి రూపంలో వెలిశారు, దేవతలందరూ అర్చించుకున్నారు. ఆ నీలిమాధవుడి యొక్క రూపం మరి ఇప్పుడేది? మనం ఇప్పుడు జగన్నాథుడు అంటున్నామే అంటే ఈ కథంతా జగన్నాథుడి యొక్క ఆవిర్భావ లీల వచ్చే వారం మనం తరగతిలో తెలుసుకుందాం. ఎవరి జగన్నాథుడు ఎట్లా వచ్చాడు, ఈ నీలిమాధుడిగా ఉండేటువంటి వాడు జగన్నాథుడిగా ఎలా మారాడో తెలుసుకునే ప్రయత్నం వచ్చే వారం తరగతిలో తెలుసుకుందాం. మరి జగన్నాథుడిగా మారింది మాత్రం ఇప్పుడు చూద్దాం. ఎందుకు? ఇంత ఉన్నా, మనిషికి ఎంత ఉన్నా లేనిది ఒక్కటే. అందరూ అంటాం నాకు చాలా ఉందండి, నేను ఉన్నవాణ్ణి అని. కానీ అందరూ లేని వాళ్ళే. లేనిది ఏమిటో చెప్పండి? ధనం కాదు, సుఖమా కాదు, లేనిది సమయం. నిశ్వాసే నహి విశ్వాసో కదారుద్ధో భవిష్యతి కీర్తనీయమతో బాల్యాత్ హరేర్నామైవ కేవలం. అయ్యా, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద నీవెప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు, అది ఏ క్షణానైనా ఆగగలదు. కాబట్టి ఏం చెయ్యాలి? నీకు సత్వ ఉన్నప్పటి నుండే, అది బాల్యమైనా పర్లేదు, ఇప్పుడైనా పర్లేదు, ఎప్పుడైనా సరే నీ మనసులో ఆ స్ఫురణ కలిగిందా, భక్తుడి యొక్క సాంగత్యం చేత ఆ అదృష్టం కలిగిందా, వెంటనే మొదలుపెట్టు. హరేర్నామ 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 ఇవ కేవలం. హరినామాన్ని తప్ప ఇంకోటి నువ్వు ఆశ్రయించకయ్యా, హరినామాన్ని నువ్వు ఆశ్రయించు. కాలము చాలా విలువైనది, ఎవ్వరి కోసం ఆగదు. కాబట్టి మనం వెంటనే ఏం చేస్తున్నాం? తక్కువ కాలం కాబట్టి ఈ నీలిమాధవుడు జగన్నాథుడిగా ఎలా మారింది అనేటువంటి కథని వచ్చేవారం తెలుసుకుందాం. ఈ జగన్నాథుడిగా ఎలా వచ్చాడనే కథని ఇప్పుడు తీసుకుందాం. నీలిమాధవుణ్ణి అర్చించాలనేటువంటి కోరిక కలిగిందండి ఇంద్రద్యుమ్న మహారాజుకి. వీరు ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు, మహాధర్మాత్ముడు. వీరికి కోరిక కలిగింది, నీలిమాధవుణ్ణి దర్శించి అర్చించాలనుకున్నాడు. కానీ భగవత్ మాయ చేతను కృపచేతను నీలిమాధవుడు ఇక్కడ ఆ రూపంగా ఈ లోకంలో లేదు. అరే అదృశ్యమైపోయారే, మరి నీలిమాధవుడు లేకుండా ఎట్లాగా? ఆ భగవంతుణ్ణి నేను ఏ విధంగా అర్చించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగింది ఇంద్రద్యుమ్నుడికి.
ఇదే తపన చేతన్ని అహర్నిశలు భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాడండి. వీరికి భగవంతుడు స్వప్నంలో ప్రకటితమై ఇంద్రద్యుమ్న చింతించవలదు, నేను ఈ లోకంలో ఇక నుండి వచ్చేటువంటి ఈ యుగంలో వచ్చేటువంటి జనులందరినీ ఉద్ధరించడం కోసము అత్యంత పావనమైనటువంటి పతితులను సైతము ఉద్ధరించగలిగేటువంటి పతిత పావన రూపాన్ని నేను పొందుతానయ్యా. ఆ రూపంలోనే నీవు ఈ రాబోయే సమస్త జనులందరూ కూడా నన్ను సేవింతురుగాక. కాబట్టి నీవు వెంటనే వెళ్ళు, మహాసముద్రము తీరానికి వెళ్ళు, యజ్ఞాన్ని ఆరంభించవయ్యా అన్నట్ట. భగవంతుడి యొక్క ప్రేరణ చేత వెంటనే ఇంద్రద్యుమ్నుడు యజ్ఞాన్ని మొదలుపెట్టాడండి. సముద్ర తీరంలో యజ్ఞం చక్కగా కొనసాగింది. యజ్ఞ ఫలితము చేత, భగవత్ కృప చేత ఆ సముద్ర జలాల మీద నుండి ఒక మహాగొప్ప వృక్షరాజం ఒకటి తేలుతూ అక్కడికి వచ్చిందండి, ఒక చెట్టు. ఇదే ఆ భగవత్ చిహ్నాలు కలిగినటువంటిది. దీని నుండి ఆ భగవంతుడి యొక్క చక్కటి విగ్రహ రూపం ఆవిర్భవించాల్సి ఉంది. ఆ కలపను తీసుకొచ్చారు. మరి ఏమిటి ఈ కలప నుండి భగవంతుడి యొక్క రూపాన్ని, ఎటువంటి రూపము? సకల జగత్తుకు నాథుడైనటువంటి జగన్నాథుడి రూపాన్ని మనము శిల్పి చేయాలి కదా. మరి ఎవరు దీనికి తగినవారు అంటూ భూమండలమంతా వెతకారు. ఎవ్వరూ దీన్ని సాహసించలేకపోయారు. సాక్షాత్తుగా దేవశిల్పి అయినటువంటి, ఎవరండి దేవశిల్పి? విశ్వకర్మ వచ్చారండి. వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు. వారన్నారు, నేను ఈ దారు బ్రహ్మము నుండి జగన్నాథుడి రూపాన్ని నేను తయారు చేస్తాను. కానీ ఒక్క నియమము ఏమిటి? 21 రోజుల పాటు నన్ను ఎవ్వరూ కూడా మధ్యలో ఆటంకపరచవద్దు. 21 రోజుల పాటు ఈ దారు బ్రహ్మము నుండి భగవంతుడి యొక్క రూపాన్ని నేను చెక్కే ప్రయత్నాన్ని చేస్తాను, ఎవ్వరూ మధ్యలో ఆటంకపరచవద్దు అని అన్నారు. ఆయన ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఆ కలప వెళ్ళింది, ఆయన వెళ్ళారు. ఇలా గడుస్తుందండి సమయం. 21 రోజుల్లో భగవంతుడి యొక్క రూపం మన ముందుకు రాబోతుంది. కానీ 11 రోజులు ముగేగానే ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారి భార్య గుండీచాదేవి, ఈవిడికి అనుమానం వచ్చింది. స్వామి, లోనికి వెళ్ళిన వాడు ఇంత వయోవృద్ధుడే లోనికి వెళ్ళాడు, పాపం నిద్రాహారాలు ఉన్నాయో లేదు, ఏమి తిన్నాడో తినలేదు, 11 రోజులు గడిచిపోతున్నాయి, ఎలాంటి శబ్దము బయటికి వినబడట్లేదు, ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. మంచి భర్త భార్య చెప్తే వింటాడు. ఎంత అనుమానంగా చూస్తారే, వినరండి? మీరే నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వట్లేదు అంటే వినరన్నట్టు. ఖచ్చితంగా వింటాడు. ఇంద్రద్యుమ్నుడు విన్నాడు. విని సరే చూద్దాం. కానీ వారు ఏం చెప్పారండి? 21 రోజుల పాటు ఆటంకపరచవద్దన్నాడుగా. అయినా సరే ఈయన తలుపు తీశాడు, లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళడమే ఆ శిల్పి అదృశ్యమైపోయాడు. ఈ చెక్కుతున్నటువంటి విగ్రహాలు సంగంగా అసంపూర్తిగా ఆగిపోయాడు. అరేరే, శిల్పి మాయమయ్యాడు. విగ్రహాలు చూస్తే పూర్తిగా లేవు, కాళ్ళు చెక్కబడలేదు, అదంతా కూడా సగంగా చేసినట్టే ఉంది. ఏమిటి పరిస్థితి? నేను అనవసరంగా ఈ విధంగా మధ్యలో ఆటంకపరిచి భగవత్ యొక్క కార్యాన్ని నేను మధ్యలో అడ్డుకున్నానా ఏమిటి అని చాలా విలపించాడండి ఇంద్రద్యుమ్నుడు. వెంటనే భగవంతుడు చక్కటి వాణితో వారిని ఆశీర్వదించారు. ఇంద్రద్యుమ్న, ఇది నా సంకల్పము చేతనే నీ విధంగా చేశావు. నీ భార్య చెప్పిందని కాదు, నువ్వు విన్నావని కాదు, నా సంకల్పం ఇది. నేను ఈ రూపంగానే ఇప్పుడు ఏ విధంగానైతే దర్శిస్తున్నావో ఇంద్రద్యుమ్న, ఈ రూపంగానే రాబోయే తరాలందరికీ కూడా ఈ మనుష్య జాతి మొత్తాన్ని ఉద్ధరించడం కోసం, వారందరూ తరించడం కోసం ఈ రూపంగానే ఈ లోకంలో నేను వెలవబోతున్నానయ్యా. ఈ క్షేత్రంలో, ఈ పురుషోత్తమ క్షేత్రంలో జగన్నాథుడిగా నేను వెలుస్తాను, ప్రసిద్ధునవుతాను, అందరినీ తరింపజేస్తానంటూ ఆ జగన్నాథమూర్తి, పతిత పావనమైనటువంటి జగన్నాథమూర్తిగా ఆయన పూరీ క్షేత్రంలో వెలిసారండి. జగన్నాథ బలదేవ సుభద్రా మహారాణికి ఇలా జగన్నాథుడు కొలువయ్యాడు. పైగా అనుకుంటున్నారేమో ఇది అసంపూర్ణమైన, లేదు, నిజమైనటువంటి సంపూర్ణ రూపమే ఈ రూపము, జగన్నాథ రూపం. ఎంత గొప్ప రూపము! ఏ రూపాన్ని దర్శించడం చేత మాత్రమునే. అంతేకాదండి, ఈ గాలి ఏదైతే ఉందో, ఈ వీస్తున్న గాలి జగన్నాథుడి యొక్క మూర్తిని తాకి నన్ను తాకిందా, మనల్ని తాకిందా, మనలో ఉండే సమస్తమైనటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. అంత అద్భుతమైనటువంటి మూర్తి జగన్నాథుడి యొక్క మూర్తి. అందుకే అటువంటి జగన్నాథుడు
దారు రూపంలో అంటే కలప రూపంలో పూరీ క్షేత్రంలో వెలిశారండి. కానీ మరి పూరీ క్షేత్రంలో వెలిసినటువంటి భగవంతుడు జగన్నాథుడు బయటికి ఎందుకు వస్తాడండి? అవసరమేముంది? మనం ఎన్నో తీర్థాలని, క్షేత్రాలని, పుణ్యక్షేత్రాలని దర్శించి ఉన్నాం. ప్రతి క్షేత్రంలో కూడా స్వామివారు రథాలు ఎక్కి ఊరేగుతూ ఉంటారు. అందున మన వెంకటేశ్వర స్వామి వారి వైభవం అంతా ఇంతా కాదు. అబ్బో, వైభవం అంటే వెంకటాచలమే. ఆయన రోజుకో రకం వాహనం ఎక్కి ఊరేగుతారు. ఒకసారి హంసవాహనం అంటారు, ఒకసారి గరుడ వాహనం అంటారు, ఒకసారి హనుమద్వాహనం అంటారు, ఒకసారి ముత్యాల పల్లకిలో ముత్యాల రథాన్ని వెళ్తారు, ఒకసారి స్వర్ణరథం మీద ఊరేగుతారు. కానీ ఇంత రథయాత్ర జరిగినా ఎక్కడా కూడా అంతరాలయంలో, గర్భాలయంలో ఉండేటువంటి మూల విగ్రహము, మూల విరాట్టు బయటికి రారు. తిరుపతిలో ఇంతగా ఉత్సవాలు జరిగినా లోపల ఉండే మూల విరాట్టు బయటకు వస్తారండి? ఆయన అలాగే ఉంటారు. కటిహస్తంతో, అభయహస్తంతో ఆయన అట్టాగే ఉన్నారు. బయటకు వచ్చేవారు ఎవరండి? ఉత్సవమూర్తులు వస్తారు. మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా బయటకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. మరి జగన్నాథుడి యొక్క కృప ఏంటో చూడండి. ఆయన గర్భాలయంలో చక్కటి వేదిక ఒకటి ఉంటుంది, దాన్ని రత్నవేది అంటారు. జగ్మోహన్ దాటి వెంటనే పెద్ద వేదిక మీద కూర్చొని ఉంటారు. ఆయన విరాజమానుడై ఉంటాడు, ఆసీనుడై ఉంటాడు. దాన్ని రత్నవేది అంటారు. ఈ రత్నవేది మీద ఆసీనుడైనటువంటి జగన్నాథుడు ఆయనే స్వయంగా రత్నవేది దిగి బయటికి వస్తాడండి. గుడి మొత్తాన్ని దాటి బయటికి వస్తాడు. ఆ వచ్చేటువంటి రూపం కూడా చూడ్డానికి భగవంతుడా 2 కళ్ళే ఎందుకు ఇచ్చావు అని ఇంతగా ఉంటుందట. అద్భుతంగా వస్తారు ఆయన. ఒక్కొక్క అడుగు చాలా మదగజము చక్కగా నడుస్తూ ఉంటే ఎంత టీవీగా ఉంటుందో అంత టీవీగా వస్తారండి. పెద్ద ఆకారాన్ని వేసుకొని జగన్నాథస్వామి రత్నవేదిని దిగి రథాన్ని ఎక్కి ఊరేగుతారు. ఆయనకు ఆయనగా మూల విరాట్టే బయటకు వచ్చి చక్కగా రథయాత్రలో పాల్గొంటారు. ఎందుకు వస్తారండి ఈయన, బయటికి ఎందుకు వస్తారు అనేది అర్థం కావాలంటే ఒక సాధారణమైన లౌకికమైనటువంటి ఉదాహరణ ఒకటి మనం చూద్దాం. మనకి జ్వరం వచ్చింది, రుగ్మత కలిగింది, ఏం చేస్తాము? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యా నాకు జ్వరం వచ్చింది అంటే ఆయన చూసి ఈ రుగ్మత లక్షణాలు ఏమిటి, దానికి తగ్గ మందు ఏమిటో ఇస్తాడు. ఈ జ్వరం వస్తేనే, ఇంకే నొప్పి వస్తేనో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము సహజమే. ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనంతగా రుగ్మత వచ్చింది, కదలలేని పరిస్థితిలో ఉన్నాడండి పేషెంట్. అప్పుడేమవుతుంది? డాక్టరే వస్తాడు. చిన్న రోగము, నేనుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కదలలేని రోగము నాది, భగవంతుడు డాక్టరే నా దగ్గరికి వచ్చాడు. అట్లా ఈ లోకంలో కలియుగంలో అందరూ జగన్నాథ మందిరానికి వచ్చి భగవంతుడి యొక్క దర్శనాన్ని తీసుకుని హరికథను విని హరినామ సంకీర్తనం చేయగలుగుతారా చెప్పండి? లేదు. కానీ భగవంతుడు అనుకుంటున్నారు, వీళ్ళు వస్తున్నారే చక్కగా తిలకాలు పెట్టుకొని, కంటిమాలలు పెట్టుకొని ఈ భక్తులు వస్తున్నారు, వీరిని ఉద్ధరిస్తాము, వీరు నా వాళ్ళు అంటారా? సమోహం సర్వభూతేషు నద్వేషోస్తి నమే ప్రియ. ఎవ్వరూ నాకు ద్వేషుడు కాదు, ఎవడు నాకు ప్రియుడు కాదు. సమస్త లోకానికి నేను ప్రభువుని, నేను ఈశ్వరుణ్ణి, భోక్తారం, సర్వలోక మహేశ్వరం. అంతటికి నేను కదా మహేశ్వరుణ్ణి. అందరూ నా వాళ్ళు కదా. నా దగ్గరికి వాళ్ళు రాలేకపోక బయట ఉండి ఎంత రుగ్మతలో ఉన్నారో, కలి రుగ్మతలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కాస్త చిన్న జ్వరం వచ్చింది నా దగ్గరికి వచ్చారు, వారికి పాపం పెద్ద రోగం నా దగ్గర రాలేకపోతున్నారుగా, వాళ్ళను కూడా నేను చూడాలని స్వామివారే బయటకు వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. అటువంటి పతిత పావన జగన్నాథమూర్తి అండి వీరు. ఎంత పతిత పావనుడు! అంతేనా అండి? ఈయన బయటకు వస్తూ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, రథం లాగిన మాత్రము చేత అడుగు అడుగుకి అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడే. రథం మీద ఉండేటువంటి రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఎవరైతే రథం ఎక్కినటువంటి ఆ వామనుణ్ణి, ఆ జగన్నాథుణ్ణి చూస్తారో వారికి మరో జన్మంటూ ఉండదయ్యా అంటున్నారు. అయితే మనం దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి? రథం మీద ఉన్న జగన్నాథుణ్ణి దర్శించగలిగితే మనకు ఇంకో జన్మనక్కర్లేదు, భగవంతు ధామానికి చేరుకుంటాము. దాని అర్థం ఏమిటో తెలుసా? మన శరీరమే రథము. ఈ శరీరం అనే రథానికి 10 గుర్రాలున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 10 గుర్రాలు కట్టిన రథాన్ని మనము ఊరేగుతున్నాం. ఈ గుర్రాలను పట్టేటువంటి కళ్యాణులు ఉన్నాయి. గురువుగారు జన్నివాస్ ప్రభు గారు చాలా చక్కగా చెప్తారు. ఈ రథం ముందు గుర్రాలను కట్టేటువంటి కల్లాలు పట్టుకుని నడిపేవాడు ఒకడు. ఎవరండి ఈ గుర్రాలు? ఇంద్రియాలు. కల్లాలేమిటి? మనస్సు,
పట్టుకుని ఉండేవాడెవరు? బుద్ధి. ఆసీనుడైనటువంటి రథం మీద ఆసీనుడైనటువంటి వాడు ఒకడున్నాడు, పరమాత్మ రూపంగా అందరిలో ఉన్నారు. సకల హృదయములందు తిష్ట వేసుకొని కూర్చున్నవాడున్నాడు, పరమాత్మ భగవంతుడున్నాడు. ఆయనని దర్శించగలిగితే, అంటే రథం మీద ఉన్న జగన్నాథుణ్ణి దర్శించడం అంటే నీలో కూడా పరమాత్మ రూపంగా వసించి ఉన్నాడు, నీలో ఎలా ఉన్నాడో సమస్త జీవకోటి అందు ఉన్నాడు, సకల చర అచరములన్నింటినా ఆయనే ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి ఉంటే అప్పుడు నీకు భగవద్భక్తి కలుగుతుంది, భగవంతుడి యొక్క జ్ఞానము నీకు ఏర్పడుతుంది అని అర్థం. ఈశావాస్యమిదం సర్వం యత్, చెప్పండి, నేర్చుకుని ఉండాలి. ఈశావాస్ అద్భుతంగా తెలుసుకున్నాం. గురువుగారి యొక్క అధ్యక్షతను అద్భుతంగా మనం ప్రవచనాల రూపంలో తెలుసుకున్నాం. కేవలం ఈశావాస్యము అనంతకే 1 గంట సేపు ఈశ్వరుడెవరు, వసించేవాడెవడు అని తెలుసుకోవడానికి అంత లోతైనటువంటి వేదాంత రహస్యాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం భక్తి ఆశ్రయ తరగతుల్లో. రేపు కూడా ఉంది కదండి. ఆ ఈశావాస తత్వమే జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఈశ్వరుడు అంతటా వసి ఉంచి ఉన్నాడు, నీలో నాలో అంతటా పరమాత్మ రూపంగా ఉన్నాడు. ఎట్లాగైతే ఒక కొమ్మ మీద 2 పక్షులు ఉంటూ ఒక పక్షి ఆ చెట్టుకు ఉండేటువంటి ఫలాన్ని భోగిస్తూ ఉంటే ఇంకో పక్షి దాన్ని చూస్తూ సాక్షిగా ఉంటుందో, అట్లా జీవుడు ఈ శరీరంలో వచ్చి అనేకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఒక్కోసారి ఫలితం తీయగా ఉంటుంది, ఒక్కోసారి ఫలితం చేదుగా ఉంటుంది, ఒక్కోసారి సుఖాన్ని ఒక్కోసారి దుఃఖాన్ని ఇస్తుంది, ఒక్కోసారి ఆనందాన్ని ఇంకోసారి ఖేదాన్ని మోధాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా ఇస్తూ ఉంటే సాక్షిభూతమైన పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఆహా, నువ్వు ఆ పని చేసావా, నీకు ఈ ఫలితం వచ్చిందా అంటూ చూస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు చూస్తావు? ఈ భౌతికమైనవన్నీ కూడా కాదయ్యా, నా వైపు తిరుగు అనేంతవరకు, నన్ను చూసేంతవరకు. ఎప్పుడైతే జగన్నాథుణ్ణి దర్శించగలుగుతామో అప్పుడు ఈశావాస్య తత్వం మనకు అర్థమైనట్టు, రథయాత్ర యొక్క తత్వం మనకు అర్థమైనట్టు. అటువంటి రథయాత్ర అతి తొందరలో మనం జరుపుకోబోతున్నాం. పైగా పూరీ క్షేత్రం యొక్క అద్భుతమైనటువంటి మహత్వం ఏమిటండి? పూరీ క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒరియా భాషలో ఒక చక్కటి నానుడు ఒకటి ఉంది, బారామాసే తేరా జాతర. ఒరియా భాషలో అంటారు, మనకు అర్థమయ్యేటువంటి భాష హిందీలానే ఉంది కూడా. బారామాసే తేరా జాతర. ఉన్నవి 12 నెలలే కానీ 13 యాత్రలు అవుతాయట. జాతర అంటే యాత్ర అన్నా అంటే మనం వెళ్ళడమని కాదు. యాత్ర అంటే కేవలం జాతర జరుపుకోవడం అంటాను చూడండి, ఉత్సవము అని అర్థం. ఇక్కడ అన్ని ఉత్సవాలు. మన అచ్చ తెలుగులో దీనికి సంబంధించిన నానుడి సూక్తి ఒకటి ఉంది. ఏమిటి? నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇదే ఒరియా భాషకు వచ్చేసరికి పూరీ క్షేత్రంలో ఉండే నానుడి ఏమైందండి? బారామాసే తేరా జాతర. స్వామివారికి జాతరలకు కొదవేముందండి? మొన్ననే ఏమిటి, గ్రీష్మ ఋతువు వచ్చేసింది, జ్యేష్ఠమాసం వచ్చేసింది. ఏం చేసామండి? స్వామివారికి చందనోత్సవాన్ని జరుపుకున్నాం, నౌకా విహారాన్ని చేసుకున్నాం. పైగా జ్యేష్ఠమాసంలో రసాలు ఊరేటువంటి మామిడి పళ్ళు వచ్చాయని చెప్పి మామిడి పళ్ళతో రస జ్యేష్ఠ భేషను మనం చూసాం. అంటే మామిడి పళ్ళతో అలంకరింపబడినటువంటి జగన్నాథుణ్ణి దర్శించుకున్నాం. ఆ తర్వాతే స్నాన పూర్ణిమ జరుపుకున్నాం. దేవస్నాన యాత్ర అంటారు, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటాం. స్నాన పూర్ణిమ జరుపుతున్నాం. దాని యొక్క లీలా విశేషాలు వచ్చే వారం తరగతిలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్నాథుడి యొక్క స్నాన పూర్ణిమ వైభవం మహా గొప్పది. ఆ రోజు గజవేష రూపంలో భగవంతుడు మనందరికీ దర్శనం ఇస్తారు. ఆ గజవేష రూపం ఏమిటి, స్నానయాత్ర ప్రాముఖ్యత ఏమిటి, అది తెలుసుకుంటాం. అదైన వెంటనే భగవంతుణ్ణి స్నానయాత్ర జరిపిన వెంటనే ఆషాఢ శుద్ధ విధియ నాడు చక్కగా అలంకరించి వీరు ద్వారకలో ఉన్నారని భావన చేస్తూ, లేదు కురుక్షేత్రంలో జగన్నాథుడున్నాడనే భావన చేస్తూ బృందావనం వైపు తీసుకెళ్తున్నామనే భావనతో ఆ రథాన్ని లాగుతూ తీసుకెళ్తామండి. అదేమిటి, కురుక్షేత్రంలో ఉన్నాడు, బృందావనాన్ని తీసుకెళ్తున్నామనే భావన ఎందుకు వచ్చింది? ఈ జగన్నాథుడు ఎవరింతకీ? మొదటి ప్రశ్న మళ్ళీ అసలైనటువంటి. బృందావనంలో కురుక్షేత్రంలో ఉన్నారు, అర్జునుడికి బోధ చేశాడు, రథసారథ్యం వహించి గీతా బోధ చేస్తున్నాడుగా. పాపం లౌకికమైనటువంటి ఇన్ని కష్టాల్లో ఉన్నారు పాండవులు, వాళ్ళకి సారథ్యం వహిస్తూ వారికి హితబోధ చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఆ కృష్ణ భగవానుణ్ణి, స్వామి
మీరు ఉండాల్సింది బృందావనంలో అంటూ గోపికలందరూ వచ్చి రథం మీద కృష్ణుణ్ణి బలరాముణ్ణి సుభద్రమ్మని కూర్చోబెట్టుకొని లాక్కుంటూ బృందావనానికి తీసుకెళ్తారు రథాన్ని. ఆ భావన చేత మనం రథయాత్ర చేద్దాం. ఎందుకు ఆ భావన? జగన్నాథుడు ఎట్లా కృష్ణుడు, మనం లాగే వాళ్ళమందరం ఏ భావన చేత గోపికల్లా ఉండగలగాలి అనేటువంటి విశేషాలను కూడా మనం వచ్చే తరగతుల్లో గురువుగారి యొక్క అధ్యక్షతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే